దిమ్మ తిరిగిపోయి న్యూస్ అయితే వచ్చింది బిగ్ బాస్ నుంచి. అసలు ఏంటి అనంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అంట. థర్డ్ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అసలు ఎక్స్పెక్ట్ చేస్తామా చెప్పండి? నేనైతే అసలు ఆ విషయం తెలియగానే అసలు షాక్ అయిపోయా. అసలు ఎవరెవరు వస్తున్నారు, ఇంకా ఎవరెవరు రాబోతున్నారు అనేది 3 గ్రూప్స్గా అయితే వస్తున్నారు. దాని గురించి క్లియర్ కట్గా చెప్పేస్తా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ బిగ్ బాస్ వాళ్ళ బుర్ర ఇంకేమన్నా, అసలు బిగ్ బాస్ టీంకి ఏమైంది ఏంటి, అసలు స్ట్రాటజీలు ఏంటి, ఈ గేములు ఏంటి? అబ్బబ్బా నాకు ఎంత నచ్చేస్తారు మీరు బిగ్ బాస్ టీమ్. ఐ లవ్ యూ యార్. ఈ సోదంతా పక్కన పెడదాం. అసలు ఎవరు వస్తున్నారు వైల్డ్ కార్డ్లో అనే ఎగ్జైట్మెంట్ మీకు కూడా ఉందా? నాకు కూడా ఉన్నింది వాళ్ళ పేర్లు తెలుసుకుంటున్నప్పుడు. సరే సరే, ఇంకా అస్సలు ల్యాగ్ చేయను, చెప్పేస్తా పేర్లు అయితే. ఫస్ట్ గ్రూప్ నెక్స్ట్ వెనస్డే నైట్, అదే ఈ వీక్లో వెనస్డే నైట్ హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. మనకి థర్స్డే ఎపిసోడ్లో అదైతే టెలికాస్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ నాగ్ ప్రశాంత్, అదే మన కామనర్స్ అగ్ని పరీక్ష ఉన్నారు కదా, వాళ్ళ నుంచి 3 మెంబర్స్ని అయితే పంపిస్తున్నారు. దాంట్లో ఫస్ట్ పర్సన్ నాగప్రశాంత్, సెకండ్ దివ్య నిఖిత, థర్డ్ పర్సన్ షాకిబ్. ఈ 3 పర్సన్స్ అయితే హౌస్లోకి వెనస్డే నైట్ ఎంటర్ అవుతున్నారు. ఎందుకు నైట్ పంపిస్తున్నారు వీళ్ళని అని ఆలోచించే ముందు, మరి బిగ్ బాస్ అంటే మామూలుగా ఉంటుందా? లోపల ఉన్న వాళ్ళకి నిద్ర పట్టనీయకుండా చేయాలి కదా. ఎవరో వస్తున్నారు ఆ టెన్షన్ని, ఆ ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేయడం కోసం వీళ్ళ 3 మెంబర్స్ని అగ్ని పరీక్ష నుంచి పంపిస్తున్నారనమాట కామనర్స్లో. అయితే వీళ్ళని ముగ్గురిని ఒకేసారి పంపిస్తున్నారా అని అయితే మీరు అనుకోవచ్చు. లేదు, ముగ్గురిని లోపలికి పంపిస్తున్నారంటే వెళ్ళిన తర్వాత వాళ్ళకి 2 to 3 గేమ్స్ అయితే పెడతారంట. పెట్టిన తర్వాత వాళ్ళలో ఎవరు గెలుస్తారు అనే దాన్ని బట్టి ఓన్లీ 1 మెంబర్ని మాత్రమే బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తున్నారు. అవునా, మిగతా 2 బయటకు వచ్చేస్తారా? అయ్యో పాపం కదా అని అనిపిస్తుంది కదా. కానీ వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనగానే అంత ఎక్కడ లేనంత అటెన్షన్ వచ్చేస్తుంది. ఆ రోజు చాలామంది ఎపిసోడ్ అయితే చూస్తారు. వీళ్ళు అంత పెద్ద ప్లాట్ఫామ్లోకి వెళ్ళినప్పుడు ఒక్క రోజైనా అక్కడ బిగ్ బాస్లో ఉంటే బయటకు వచ్చాక వాళ్ళ గ్రాఫ్ ఎలా పెరుగుతుందో మీ అందరికీ తెలిసింది కదా. ఒక్క రోజున్నా 10 రోజులున్నా బిగ్ బాస్ కంటెస్టెంట్ అననే అంటారు. వీళ్ళిద్దరు కూడా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ అనే పేరు పడే అవకాశం ఉంది. వాళ్ళకి అదొక ప్లస్ పాయింటే అవుతుంది. బయటకు వచ్చాక గ్రాఫ్ అనేది ఇలా పెరుగుతుంది వాళ్ళది కూడా. ఓ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ కదా, మీరు లోపలికి వెళ్ళారు కదా అనే మాట్లాడతారు వాళ్ళ గురించి కూడా. నాకు అది వాళ్ళకి పాజిటివ్ అనే అనిపిస్తుంది. కానీ ఆ ఒక్కరు ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు మీరు? నేనైతే దివ్య నిఖిత వెళ్తుంది అని అయితే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. ఒక యాజ్ ఏ అమ్మాయిగా ఒక అమ్మాయికి సపోర్ట్ చేద్దాం అని అయితే నాకు కూడా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి పాయింట్స్ చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఏదైనా టాస్క్ వచ్చినా కూడా గట్టిగా అన్ని విధాల ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ అని అయితే నాకు అనిపిస్తుంది. మరి మీకెవరు అనిపిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మన అందరికీ తెలిసిందే. అలానే ఇంకో బ్యాచ్లో మన అక్టోబర్ 2 అనమాట వీళ్ళని ఎంటర్ చేయబోతున్నారు. ఏంటి మళ్ళీ వైల్డ్ కార్డా అని అనుకుంటున్నారా? అవును, మరి బిగ్ బాస్ వాళ్ళ టీంని స్టార్టింగ్ అంత పొగడానంటే ఎందుకు అనుకున్నారు? ఇందుకే అక్టోబర్ 2 మళ్ళీ ఇంకో బ్యాచ్ని పంపిస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, మనందరికీ తెలిసిన వాళ్ళే. వాళ్ళు పాత కంటెస్టెంట్, ఓల్డ్ కంటెస్టెంట్స్ అనమాట. వాళ్ళలో ఫస్ట్ పేరు గట్టిగా వినిపిస్తున్న పేరు అమర్దీప్తి. అమర్దీప్ రావచ్చు అని అనుకుంటున్నారు. 99% కన్ఫర్మ్ అయ్యిందంట. కానీ ఆ 1% ఏదో వస్తారా లేదా అనే కొంచెం అటు ఇటులో ఉన్నారు. నా ఫీలింగ్ ఏంటంటే అమర్దీప్ కంటే కూడా వాళ్ళ వైఫ్ తేజు ఉంది కదా, ఆమెను కానీ తీసుకొస్తే సరిగ్గా ఉంటుంది గేమ్. సెకండ్ వచ్చి పృథ్వీరాజ్ తెలుసు కదా, అబ్బో లాస్ట్ సీజన్లో తెగ హైలైట్ అయిపోయాడు. తర్వాత సీత ఉంది కదా, సీత కూడా రావచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. టేస్టీ తేజాన్ని కూడా కాంటాక్ట్ అవుతున్నారంట. ఇప్పటికే 2 సీజన్లు వచ్చినానయ్యా, మళ్ళీ ఏం పోయాను అని అంటున్నాడంట. ఏమో వస్తాడా లేదా అనేది ఒక సస్పెన్స్లోనే ఉంది ప్రజెంట్ అయితే. నాకు తెలిసి అమర్దీప్ అయితే కన్ఫర్మ్. ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచి ఒక 3 to 4 మెంబర్స్ని పంపిద్దాం అని అయితే అనుకుంటున్నారంట బిగ్ బాస్ టీము.
బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. చాలామంది వీడియోస్లో పేర్లు చెప్పేస్తున్నారు, నేను కూడా చెప్పాను. కానీ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ వీళ్ళే అని వాళ్ళు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. ఎవరైనా రావచ్చు. ఇంకా ఒక దగ్గర 2 వీక్స్ ఉంది కాబట్టి ఇంకా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేదు ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇచ్చి తీసుకొద్దాము ఈ సీజన్ కానీ అయితే గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారంట బిగ్ బాస్ టీం వాళ్ళు. చూద్దాం ఏం జరుగుతుందో. మీతో పాటు నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఈ సీజన్ ఖచ్చితంగా లేస్తుంది అని అయితే నమ్మకం నాలో కుదిరిపోయింది ఈ ఒక్క లీక్తో. ఏంటి ఆ లీక్ అనంటే ఇంకో గ్రూప్ ఆఫ్ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారు. అదే రాయల్ ఎంట్రీస్ అని చెప్పి మళ్ళీ ఇంకో వైల్డ్ కార్డ్ అయితే తీసుకొస్తున్నారు. దాంట్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? పచ్చలే అని తెగ ఫేమస్ అయిపోయారు కదా. వాళ్ళల్లో థర్డ్ సిస్టర్ ఉంది కదా రమ్య. అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య వస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య రావడం ఎంతమందికి నచ్చుతుంది? వాళ్ళు చాలా కాంట్రవర్సీ ఫేస్ చేశారు, చాలా నెగిటివిటీని కూడా ఫేస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను మా ఫ్రెండ్ కన్నా ఇలా వస్తుందంట అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే చీ ఆమెనా అన్నాడు, లిటరల్ ఇలాగే అన్నాడు. అంత బిగ్ బాస్లోకి వచ్చేస్తున్నారా అన్నట్టు అన్నారు. మరి ఏం చేద్దామండి, వాళ్ళు మాట్లాడిన మాటలు అలాంటివి. అంత ఈజీగా తీసుకోలేరు కదా అందరూ కూడా. సరే అదంతా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రెష్గా బిగ్ బాస్లోకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా పచ్చల వ్యాపారం మొదలు పెట్టద్దా లేదా టాస్క్ గట్టిగా కొట్టి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుని పాజిటివ్లోకి వెళ్ళిపోద్దా చూడాలి. నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. రమ్య నెగిటివ్లోకి ఇంకా వెళ్ళిపోద్దా లేకపోతే పాజిటివ్లోకి వచ్చి లేస్తుందా అని అయితే చూడాలి. సెకండ్ వచ్చి సీరియల్ యాక్ట్రెస్ కావ్య వస్తుంది. అదే నిఖిల్ కావ్య అని చెప్పి రిలేషన్ బయటకు వచ్చింది కదా అంటారు కదా, అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. వాళ్ళు లివింగ్లో ఉన్నట్టు వీడియోస్ కూడా చేశారు యూట్యూబ్లో. ఆ కావ్య వస్తుంది బిగ్ బాస్లో. నాకు తెలిసి ఈమెకి నిఖిల్కి ఎలా అయితే ఓట్లేసి గెలిపించారో నిఖిల్ ఫ్యాన్స్ మొత్తం ఈమెకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్లోకి వస్తే బాగుంటుంది. ఆ కాంబినేషన్ కూడా బాగా హిట్ అవుతుంది అని అయితే అనిపిస్తుంది నాకు. సుహాసిని గారు కూడా వస్తున్నారంట. అదే మా టీవీలో ఎక్కడ పట్టిన సీరియల్స్లో ప్రోగ్రామ్స్లో ఎక్కడ కుకింగ్ విత్ ద షో కూడా ఉంది కదా, దాంట్లో ఎక్కడ పట్టినా కనిపిస్తారు కదా. ఆ సుహాసిని గారు అయితే వస్తున్నారని అయితే టాక్. కానీ ఈ కాంబినేషన్ చూసి భయపడుతుందంట, రావాలా వద్దా అని అయితే ఒక డిసైడ్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారంట. ఏమో తెలీదు. ఈమె 100% కన్ఫర్మ్ అయితే కాదు. వస్తే వచ్చేయచ్చు, ఆమె చేతిలో ఉంది. బిగ్ బాస్ వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు, కానీ ఈమె ఆలోచించుకుంటుంది అని అయితే బయట టాక్. ఈ సీజన్లో యాంకర్ ఒక్కరు కూడా లేరు కదా. ఆ లోటు తెరవడం కోసం ఆదాన్ టీవీ నుండి సుధీర్ ఉన్నారు కదా, ఆయన చాలా ఫేమస్, చాలా ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు. చాలా పాజిటివ్ టైప్ ఆఫ్ కంటెంట్ మాత్రమే చేస్తారు. ఏది చెప్పినా కూడా అవునా అండి అని రియాక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అయితే ఆయన కూడా వస్తున్నారు. ఈయన 100% వస్తారు. ఇప్పుడు సుహాసిని గారు కానీ రాకపోతే సుధీర్ గారు కన్ఫర్మ్గా వస్తారని అయితే బయట టాక్ చాలా గట్టిగా నడుస్తుంది. లాస్ట్ సీజన్ ప్రియాంక ఉంది కదా, ప్రియాంక జైన్ అలాగే శివ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు కదా, లివిన్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా అందరికీ తెలిసిందే, యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. ఆ శివ్ అయితే రాబోతున్నారంట. ఆయన వచ్చారు అని అనుకో ఖచ్చితంగా ప్రియాంక జైన్ టాప్ 5లోకి వెళ్ళింది. వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఫ్యాన్స్ మొత్తం ఈయనకి సపోర్ట్ చేస్తారు. ఆయన కూడా చాలా గుడ్ పర్సన్, చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఈ శివ్ లోపలికి వస్తే ఎలా ఉంటుంది, గేమ్ ఎలా రన్ అవుతుంది అని అయితే చూడాలని ఉంది. ఎందుకంటే చాలా ఫిట్గా ఉంటాడు, టాస్క్లో గట్టి పోటీ ఇవ్వగలిగే పర్సన్ అనమాట. వస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రియాంక జైన్ వాళ్ళ హస్బెండ్ శివ్ కూడా వస్తున్నారని చెప్పా కదా, వీళ్ళిద్దరు కాంబినేషన్ చూడాలని చాలా మందికి అయితే ఉంది. అలా నాకు కూడా ఉంది. ఎందుకంటే ఇద్దరు సీరియల్ యాక్టర్ హీరోస్ అనమాట. ఇద్దరు హీరోస్. బయట వచ్చేసి చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది వీళ్ళిద్దరి మీద కూడా. లోపలికి వచ్చాక వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరు ఎలా గొడవ పెట్టుకుంటారా లేదా ఫ్రెండ్స్గా ఉంటారా అని చాలా ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళందరినీ పంపేస్తున్నారు కదా అక్క, లోపల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆల్రెడీ ఉన్నారు కదా, ఒక మందు ఉంది లోపల. వీళ్ళే మంది అంటే ఆ మందనంతా ఎక్కడ పెడతారా? ఇల్లు ఎట్ట సరిపోతే, ఆ బెడ్లు ఎట్ట సరిపోతాయి అని అనుకోవచ్చు మీరు. ఒక్కో వీక్లో
డబల్ ఎలిమినేషన్ అనేది కన్ఫర్మ్గా చేసి పడేస్తారు. డబల్ తీసేస్తారు. ఒక వీక్లో డబల్ ఎలిమినేషన్ జరిగిందంటే తర్వాత వీక్లో సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది, మళ్ళీ డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అనమాట. అలా మొత్తం చేసి ఇలా పీకేసి మెయిన్లీ శ్రీజాని ప్రియాని బయటికి పంపించేస్తారు. ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. పంపించేసి వాళ్ళిద్దరి ప్లేస్లోకి ఇంకొక ఇద్దరిని తీసుకొస్తారు. వాళ్ళే ఈ కామనర్స్లో వస్తున్నారు కదా 3 మెంబర్స్, దాంట్లో ఒక పర్సన్ అయితే కన్ఫర్మ్ అవుతారు. కన్ఫర్మ్ అయ్యి వాళ్ళ ప్లేస్లో వీళ్ళనైతే ఉంచుతారు. బయట నుంచి వచ్చే వాళ్ళని కామనర్స్ లిస్ట్లో ఉంచుతారా లేదా సెలబ్రిటీస్గా పెడతారా అంటే ఖచ్చితంగా కామనర్స్గానే పెడతారు. ఎందుకంటే రావడం సెలబ్రిటీస్లో పెట్టారనుకో ఆడియన్స్ కనెక్టివిటీ తగ్గిపోతుంది కదా. వీళ్ళు పనులు చేస్తూ కామనర్స్గా ఉండి పనులు చేస్తూ టెనెంట్స్ దగ్గర ఉంటేనే కదా పనులు చేస్తూ అలా ఇలా ఉంటారు. ఆ కనెక్టివిటీ పెరుగుతుంది ఆడియన్స్లో. అందుకోసం టెనెంట్స్గానే ఉంచుతారు, ఓనర్స్గా అయితే పెట్టరు. మీ కనెక్టివిటీ కోసం అయినా కూడా వాళ్ళని టెనెంట్స్గానే పెడతారు ఖచ్చితంగా. ఈ స్ట్రాటజీ ఇలా వైల్డ్ కార్డ్స్ని పంపేయడం వర్క్ అవుతుందా అక్క అంటే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పక్క లాంగ్వేజ్ వాళ్ళు చేస్తున్నారంట. ఆ కాన్సెప్ట్ని తీసుకొని వీళ్ళు కూడా అది రన్ చేయాలి తెలుగులో. ఇదే ఫస్ట్ టైం ఇలా వైల్డ్ కార్డ్స్ ఇన్ని బ్యాచెస్గా లోపలికి రావడం. అయితే ఒక్క వీక్ కూడా అస్సలు బోర్ కొట్టనీయకుండా షో అయితే ప్లాన్ చేశారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చూడండి, ఫస్ట్ వీక్ లోపల పంపించారు, సెకండ్ వీక్ ఓనర్స్ని టెనెంట్స్ చేశారు, టెనెంట్స్ని ఓనర్స్ చేశారు. అబ్బా బాగా సరిగ్గా కుదిరింద్రా అని మనం అనుకునే లోపు థర్డ్ వీక్ వైల్డ్ కార్డ్స్ పంపిస్తున్నారు. మెయిన్ ఇంపార్టెంట్లీ వెనస్డే నైట్ వైల్డ్ కార్డ్స్ అయితే వస్తారండి. ఎవరైనా లైవ్ చూడాలి అని అనుకుంటే వెనస్డే నైట్ చూడండి, వైల్డ్ కార్డ్స్ వచ్చేది మీరు క్లియర్గా చూడొచ్చు. లేదు మేము చూడలేము మాకు అంత టైం లేదు అని అనుకుంటే థర్స్డే పొద్దున్నే ఎలా వచ్చారు ఏంటి అనేది నేనైతే వీడియో తీసి మీకైతే చెప్పేస్తాను. ఓకేనా? అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టగానే వీడియోస్ మీ వరకు రావాలి కదా, అందుకే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారనుకోండి ఆ లైవ్లో ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు అనేది నేను క్విక్ అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఈసారి. ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తే అసలు నాకు సార్ చూసి ఎలా రియాక్ట్ అవుతాడో. అందులో వచ్చేది వీకెండ్ ఎపిసోడ్లో కాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండేది, ఈ వీక్ డే ఎపిసోడ్లో ప్లాన్ చేశారంట. అసలు ఈ బిగ్ బాస్ ఇంత డిఫరెంట్గా ఎవరు ప్లాన్ చేసి ఉంటారు? ఆ టీంలో ఆ పర్సన్ ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అస్సలు ఒక్క వీక్ కూడా బోర్ కొట్టనీయకుండా ప్లాన్ చేశారంట. ఇంకా తెలియని ట్విస్ట్లు చాలా రాబోతున్నాయంట. నాకు కూడా తెలీదు, అన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండబోతున్నాయంట ఈ బిగ్ బాస్ 9లో. అయితే చూద్దాం షో ఎలా వెళ్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బోర్ కొట్టట్లేదు. బోర్ కొడుతుంది అనిపోయే టైంకి ఇంకోటి ఏదో పెట్టి లేపుతున్నారు షోని. బాగానే డిజైన్ చేశారు. కానీ నాకు సార్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలని ఉంది. ఈ వీకెండ్ ఎపిసోడ్ చూడాలని ఉంది నాకు. నాతో పాటు మీకు కూడా ఎంతమంది చూడాలని ఉందో కింద కమెంట్స్ పెట్టండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. ఒక లైక్ కొట్టచ్చు కదా, ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఒక సపోర్ట్ లాగా అనుకోండి. వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైకే కదా, అలా ప్రెస్ చేసేసేయండి. ఓకేనా? మీకు నేను మాట్లాడే విధానం నచ్చుతుందా? నా వే ఆఫ్ టాకింగ్, నా రివ్యూస్ నచ్చుతున్నాయా? అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ వరకు నా వీడియోస్ రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.